జిహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ నంబర్ 1 కాపురాలోని మల్లాపూర్ 5వ డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ఇక్కడ మేము ఇప్పుడు అధికారులదే కానీ నాయకులదే కానీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇటు వచ్చిన పాపాన లేరు. మీరు అందరూ కూడా ఇది గమనించి మీ సమస్యను పరిష్కరిస్తారని కూడా మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్లాపూర్లో ఒక 50,000 మంది జనాభా నివసిస్తున్నారు. రోజు కాలనీలు మురికి వాసన కంపు ఏ విధంగా ఉన్నాయంటే నెలల తరబడి డ్రైనేజ్ వాసనతోటి నిండిపోతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, దోమలతోటి ఇప్పుడు కరోనా మళ్ళీ విజృంభిస్తున్నది. కరోనా టైంలో ఈ డ్రైనేజీలు రోజు రోడ్ల మీద వాటర్ లేని ఏరియా లేదు. ఇప్పుడు ఒక రింగ్ అని పెట్టిండ్రు. రింగ్ ఏమో వాటర్ డెవలప్మెంట్ చేస్తామని ఆ బిల్లునేమో 4 మూలల బిల్లులేమో జిహెచ్ఎంసీ అధికారులు చేస్తామని వీళ్ళు చేస్తలేరు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గరికి వంట వీళ్ళ దగ్గరికి వంటారు, వీళ్ళ దగ్గరికి వంట వాళ్ళ దగ్గరికి పోదు. ఆన్లైన్ కంప్లైంట్ చేసినా పట్టించుకున్న నాదుడు లేదు. జనాలను ఇట్లా తొంగి చూసిన మానవుడు అధికారులు ఎటు పోయినరు, నాయకులు ఎటు పోయినరు. వీళ్ళందరూ కూడా జనాలను ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పాలి. ఎందుకంటే ఒకరోజు కంప్లైంట్ చేస్తే ఒకరోజు వచ్చి చచ్చిపోతే తెల్లారి మళ్ళీ వంగుతూనే ఉంది. ఏమనంటే మీ లైన్లో వాటర్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తారు మీ లైన్లో నల్ల బిల్లు కట్టలేదు, అందుకని మీ దాంట్లో సాఫ్ చేస్తలేము. ఇదా నల్ల బిల్లు కట్టకుంటే ఒక్కడు కట్టాడు కానీ అందరు కట్టరా? కట్టకుంటే వాళ్ళు నల్ల కనెక్షన్ కట్ చేయాలి కానీ డ్రైనేజ్ ఖరాబ్ చేయరా? ఎక్కువ తక్కువ అడిగితే మా పబ్లిక్ తిరగబడ్డారు అనుకో, లైన్లు అన్నీ జామ్ ఉన్నాయండి, మాకు బిల్లులు వస్తలేవు, మాకు బిల్లులు వచ్చినప్పుడు చేస్తాము, ఈ విధంగా కాంట్రాక్టర్లకు ఇచ్చినాము, మళ్ళీ వాళ్ళు వస్తలేరు. ఏదో విధంగా రోజు రాకుండా అది క్లీన్ చేయడానికి ఏమైందండి? క్లీన్ చేస్తే కొద్దిగా ఎక్కడెక్కడ మురికి నీళ్ళు డ్రైనేజీలలో కలుస్తున్నాయి. ఇప్పుడు 4-5 కాలనీలలో మల్లాపూర్లో ఉన్నాయంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఎన్ని ఉన్నాయంటారు మీరే అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా దీనికి జిహెచ్ఎంసీ కన్నా ఇవ్వండి, లేదంటే వాటర్ డెవలప్మెంట్ వాళ్ళకన్నా ఇచ్చి వాళ్ళకన్నా సిబ్బంది పెంచండి. మోటార్ పెట్టి అది ట్రాక్టర్ మోటార్ పెట్టేసి 20 మందికి అది 20 డివిజన్లకు ఒకటే చేయమంటే సౌత్ జోన్ మొత్తం ఏడు అందుకుంటుంది. అది ఆ వాటర్ ప్రెషర్ లేదు, బోర్లు అసలు ఎండిపోయినాయి. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాసనకు దుర్వాసనకు. నీళ్ళ ఇంటి ముంగట ఒక్కొక్కసారి పాకురు బట్టి నెలలు గడుస్తున్నా అవన్నీ ఎక్కడ పోయినో అర్థం కావట్లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఇవి కూడా అధికారుల దగ్గరికి పోతాయి. ఒక్కొక్క టైప్ అట్లా జనాలను వాళ్ళే ఉంటే బెదిరిస్తున్నారు. మీరు ఇట్లా చేస్తలేరు, మీరు అట్లా చేయాలి, ఆన్లైన్లో చేయపోండి, మా దగ్గర రావద్దు. ఇక్కడ ఆఫీస్లోకి పోతే ఒక్కరు దొరకరు అధికారులు. 11 గంటలకు 12 గంటలకు పోయినా దొరకరు. డ్యూటీలు చేసుకుంటాడు, ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి. అధికారుల చుట్టూ తిరగాలంటే ఇలా 4 రోజులు 2 రోజులు డుమ్మ కొడతా కానీ దొరికే పరిస్థితులు లేరు. దొరికినా కానీ ఇట్లా చేస్తున్నారు, ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఏమన్నా అంటే మీరే ట్యాక్సీ కడితే మేము చేస్తాం, ట్యాక్సీ లేదంటే మాకు ఇది కావాలి అది కావాలి, మాకు సిబ్బంది లేరు, మేమేం చేయమంటామంటే గవర్నమెంట్ చట్టం వచ్చింది. ఇది మేము ఇప్పుడు మాకు డంపింగ్ యార్డ్ ఉన్నది మా దగ్గరనే. ఆ డంపింగ్ యార్డ్ అంతా కడుగుతున్నారు, వాటర్ అంతా చెత్త అంతా కడిగి ఆ పెద్ద లైన్లు తీసుకొచ్చి ఆ చిన్న లైన్లలో కలిపేసారు. ఆ చిన్న లైన్లు గడక ముందు అది వర్క్ ఎక్కువైన కొద్దీ అది పొంగుతున్నది. ఆ కాలనీలు వెంకటరమణ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఓల్డ్ విలేజ్, ముస్లిం బస్తీ, ఆ ఎస్సీ బస్తీ అవన్నీ మునిగిపోతున్నాయి. దుర్వాసనతోటి నెలలు గడుస్తున్నాయి. ఎవరు అసలు ఏమండి అంటే అవి అందులో వచ్చేసి ఓవర్ఫ్లో అవుతుంది, మార్చాలని ఒకళ్ళు అంటారు. ఎన్ని ఏళ్ళ నుంచి మారుస్తారంటే డంపింగ్ యార్డ్ ఎన్ని సంవత్సరాలు అయింది మల్లాపూర్ నుండి? ఎన్ని సంవత్సరాల నుంచి మారుస్తారు చెప్పి? బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కులేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లు మొన్న చల్లతలేరు చుట్టుపక్కల. కమస్కం అవి కొద్దిగానన్నా వాళ్ళు అసలు ఇప్పుడు ఊడ్చేటోళ్ళు కూడా ఎక్కువ అయినరు. ఆ రోజు ఊడ్చేటోళ్ళే శానిటైజర్ సిబ్బంది డ్రైనేజ్ చూస్తుండే, అటు ఊడుస్తుండే. ఇప్పుడు వాళ్ళకి సిబ్బందికి పని తక్కువైనా వాళ్ళు అక్కడ అది ఊడడం లేదు, ఇటు వీళ్ళు డ్రైనేజ్ వీళ్ళు చేయడం లేదు. అంత నానా అసలు పర్యవేక్షణ అధికారులది వీళ్ళ సిబ్బంది పైన ఎవరు. ఇప్పుడు ఏమైపోయింది? ఏమనంటే కంప్లైంట్ చేయకపోండి, ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి. ఏ అధికారి ఈయనకు చెప్తే ఆయనకు చెప్పమంటాడు, ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ చెప్తే ఏకి చెప్పమంటాడు, ఏకి చెప్తే మా మేనేజర్కి చెప్పమంటారు. ఎక్కడికి చెప్పాలండి? ఇవన్నీ తిరుక్కుంటే సామాన్యుడు ఉండాలంటే ఎక్కడ తిరుగుతాడు? ఇవన్నీ ఏమి అసలు పరిపాలన ఉన్నదా లేదా? ఎవరన్నా ఏమనంటే పర్సనల్గా ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, నువ్వు ఎట్లా ఉంది, నీ పర్మిషన్ ఉందా? ఇవన్నీ అవసరమా? ఈ చిన్న పనులకు కూడా ఇవన్నీ టార్చర్ చేయడము సిబ్బంది మా జనాలను. అసలు ఈ కరోనా టైంలో వీళ్ళను ఏదైనా ఆదుకొని ఏదైనా కరెక్ట్ అసలు కాంట్రాక్టర్ల కన్నా పైప్ లైన్ అన్నా చేంజ్ చేస్తారా? ఆ పైప్ లైన్లు మంచిగా ఉన్నా కానీ ఖరాబ్ అయినాయని చెప్తున్నారు చేయలేక. అందుకనే ఇది దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ మన కార్పొరేటర్ కానీ అందరూ కూడా
ఈ సిబ్బంది వీళ్ళందరిని మీద చర్యలు తీసుకొని జవాబుదారీతనంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.